నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లెబాటలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం ఏఐటీసీ నాయకులు. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన యంగ్ లీడర్ కేటీఆర్. రామగుండంలో కనుల పండుగ కేటీఆర్ రామన్న జన్మదిన వేడుకలు. నిబద్ధత, క్రమశిక్షణ, అనుభవంతో విధి నిర్వహణ చేయాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. అనారోగ్య సమస్యలతో యువకుడు మృతుని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పల్లెబాట పట్టారు. ఈ మేరకు గురువారం నాడు అంతర్గా మండలం ఆకినపల్లి, ఎగ్లాస్పూర, పోట్యాల, విస్సంపేట, మద్దిర్యాల తదితర గ్రామాల్లో పర్యటించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అని ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు తెలియజేయండి. సమస్యల సాధనకు నిరంతరం శ్రమిస్తానని, నన్ను గెలిపించిన మీకు రుణపడి ఉన్నానని, గ్రామంలో మౌలిక వస్తువుల రూపకల్పనకు శ్రీకారం చుట్టామని, దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సింగరేణిలో దాదాపు 30,000కు పైగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ RG1 అధ్యక్షులు ఎంఏ గౌస్ ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణిలో 7వసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ గెలిచిన తర్వాత సింగరేణిలో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరమి రాజ్ కుమార్ మంత్రికి వినతి పత్రం అందజేసిన కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, రాష్ట్ర నాయకులు ఎర్రగాని కృష్ణయ్య, అఫ్రోజ్ ఖాన్, కేడబ్ల్యూ క్రిస్టోఫర్, కె ప్రభాకర్, జెట్టి మల్లయ్య పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన యంగ్ లీడర్ కేటీఆర్. వారి జన్మదినం అందరికీ పండుగ రోజని, వారి అడుగుజాడల్లో వారు చూపిన బాటలో ముందుకు సాగుతున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చంద్ర అన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినం కన్నుల పండుగగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ స్మైల్ లో భాగంగా సఫాయి కార్మికులకు చేయూత అందించారు. గాంధీ ఫౌండేషన్ ద్వారా కిడ్నీ వ్యాధి బాధితులకు ఆర్థిక సాయం అందించారు. జయదుర్గాదేవి ఆలయంలో పూజా కార్యక్రమాలు, మొక్కలు నాటారు. మెడికల్ కళాశాలలో పండ్లు పంపిణీతో పాటు విజయమ్మ ఫౌండేషన్ ఈశ్వర కృపాశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక, హరి, మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, జనగామ కవిత, సరోజిని, పాముకుంట్ల భాస్కర్, గోపు ఐలయ్య యాదవ్, మెతుకు దేవరాజు, మారుతి, దొమ్మేటి వాసు, నిరటి శ్రీనివాస, గుర్రం పద్మ, కనకలక్ష్మి, ఆర్య లక్ష్మి, పర్లపల్లి రవి, బొడ్డుపల్లి శ్రీనివాస, జిట్టవేణ ప్రశాంత్, నూనె కొమరయ్య, రత్నాకర్, శ్రావణ్ చింటూ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రమణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గంలో కనుల పండుగలాగా ఈ యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా గులాబీ సైనికులందరూ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఇలా కేకులు కట్ చేయడమే కాకుండా కేటీఆర్ గారికి ఇష్టమైనటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కింద ప్రతి ఒక్కరికి కూడా పేద కుటుంబానికి సహాయం అందించడంతో పాటు ఈ ప్రాంతంలో ఆనాడు కేటీఆర్ గారి పాలనలో సలాం సపాయన్న అని చెప్పేసి గొప్పగా చెప్పినటువంటి సందర్భం.
వారికి గిఫ్ట్ ఏ స్మైల్ కింద వారిని ప్రోత్సాహం అందించేటువంటి విధంగా సహాయ సహకారాలు అందించడం. అదేవిధంగా ఈరోజు ఉదయం మేము ప్రత్యేకంగా జయదుర్గాదేవి ఆలయంలో ఘనంగా అమ్మవారికి పూజలు చేసి కేటీఆర్ అన్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో దేవుని ఆశీర్వాదం ఉండాలని, దేవుడి ఆశీర్వాదంతో ఆ యొక్క శత్రువులను, ఆ యొక్క అధికార పార్టీ నాయకులను ఎదుర్కొనేటువంటి విధంగా బలాన్ని, శక్తిని ఇవ్వాలని, రాబోయేటువంటి కాలంలో ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని చేపట్టి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అండదండగా ఉండేటువంటి విధంగా దీవించాలని ఇలా అమ్మవారిని ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా హరితహారం కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని చేసినాం. ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో కేసీఆర్ గారు మెడికల్ కళాశాలను మంజూరు చేసి ఇక్కడ ఆనాడు ఓపీ 150 మంది ఉండేది. ఈరోజు 2000 పైచీలకు మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి మెడికల్ కళాశాలలో పండ్ల పంపిణీ, రక్తదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు ఈశ్వర కృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఇవాళ వృద్ధులకు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరాశ్రయులైనటువంటి వాళ్లకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాడవాడన, ప్రతి గ్రామాన ఈ యొక్క జన్మదిన వేడుకలలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మేము కృతజ్ఞతలు తెలియజెప్పడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు నడదాం. ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి మోసాలను, అరాచకమైనటువంటి పాలనను నిలదీసినా కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కేటీఆర్ అన్న మనకు ఒక ధైర్యం, ఒక బలం అని సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ అన్నకు ప్రత్యేకంగా ఈ పెద్దపల్లి జిల్లా పక్షాన, ఈ యొక్క నియోజకవర్గ రామగుండం నియోజకవర్గ పక్షాన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో పెద్ద గొప్ప రాజకీయ నాయకునిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రులు, గౌరవ పెద్దలు కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం తెలంగాణ వ్యాప్తంగా కూడా గొప్ప కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారు అనేక పోరాటాలు చేసి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పనిచేసి ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా గత 10 ఏళ్ళు పనిచేసి ఈ రాష్ట్రాన్ని, ఐటీ రంగాన్ని, పరిశ్రమలను, ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక గొప్ప పేరు వచ్చి ఆయన కూడా ఈ ప్రాంతాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి అవిశ్రాంతంగా కృషి చేయడం జరిగింది. వారు ఒక గొప్ప విద్యావేత్త. అదేవిధంగా ఈ తెలంగాణను ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ముందుకు తీసుకుపోయే విధంగా బాగా విజనరీ ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకొని రాబోయే కాలంలో ఇంకా గొప్ప పదవులు అలంకరించాలని కోరుకుంటూ వారు చేసిన సేవలలో భాగంగా ఇవాళ గోదావరికనికి ఈ యొక్క ఏదైతే మెడికల్ కాలేజు మా చంద్ర గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీ రామన్న గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి ఇచ్చి వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారు. మీరు అందరూ ఎంతమంది రోగులకు ఏ విధమైనటువంటి సేవలు దొరుకుతూ ఉన్నాయి, అది కూడా ఉచితంగా. ఈ ప్రాంతంలో మునుపు ఎప్పుడు కూడా లేని విధంగా ఇవాళ ఎక్కడైనా ప్రసూతి జరిగినా కానీ ఇవాళ ₹1,00,000 ఖర్చు వచ్చారు. ఇవాళ గతంలో కూడా కేసీఆర్ కిట్లు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ప్రతిదీ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారి పుత్రరత్నం కేటీ రామారావు గారు. వారు ఇంకా కూడా అనేక మంచి కార్యక్రమాలు జరిపే విధంగా శాంతి భద్రతల నేరాల నియంత్రణ విషయంలో పోలీస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో అనుభవం, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఐపీఎస్ పోలీస్ అధికారులకు సూచించారు. నేర సమీక్షలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా కమిషనరేట్ కార్యాలయంలో అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీలు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ డివిజన్
జోన్ల వారీగా పెండింగ్ కేసులకు సంబంధించిన నేరస్తుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, ఛార్జ్షీట్ కు సంబంధించిన ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరలు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, కమిషనరేట్ పరిధి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిఐలు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు సిసి హరీష్ పాల్గొన్నారు. అనారోగ్యంతో సమస్యలతో ఓ యువకుడు మృతి చెందాడు. కానీ ఆయన కళ్ళు మాత్రం సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. ఇద్దరు ఆంధ్రులకు వెలుగులు ప్రసాదించడానికి మృతుని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. గోదావరి కనిలోని కాకతీయ నగర్ కు చెందిన 44 సంవత్సరాల కొత్తపల్లి రమేష్ అనే యువకుడు స్థానిక 5 ఇంచ్ లైన్ ఏరియాలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ స్టాఫ్ గా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఇంట్లో వాంతులు, కడుపు నొప్పితో తల్లడిల్లిన రమేష్ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన రమేష్ ను గోదావరి కని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. రమేష్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు రోధించారు. రమేష్ నేత్రాలను దానం చేస్తే ఇద్దరికి కంటి చూపు వస్తుందని కుటుంబ సభ్యులకు సదాశయ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ పట్న కార్యదర్శి బోల చంద్రశేఖర్, సీనియర్ పాత్రికేయులు మూల శంకర్, ఆర్ఎంపీ రమేష్ పాల్గొన్నారు. రమేష్ అన్న జోహార్ రమేష్ అన్న. ఈరోజు గోదావరికని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాచ్మెన్గా పనిచేస్తున్న కొత్తపల్లి రమేష్ గారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని నింపింది. విషాదంలో కూడా ఇద్దరు అందులకు కంటి చూపును ప్రసాదించడానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి చేత సీనియర్ టెక్నీషియన్ ప్రదీప్ గారి సహకారంతో వారి కార్యాన్ని సేకరించడం జరిగింది. గౌరవ మాజీ ప్రెస్ క్లబ్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ గారి సమక్షంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో కార్యాన్ని సేకరించి ఈరోజు హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది. సదాశయ ఫౌండేషన్, రామోడం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సహకరించినందుకు కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కార్యాను ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు మా రాజేంద్ర అన్న చేతుల మీదుగా ఇన్స్టిట్యూట్ వారికి ఇవ్వాల్సిందిగా కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ కళ్ళను దానం చేస్తున్నందుకు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఒక అభినందన పత్రాన్ని కూడా ఇచ్చారు. అలాగే వీళ్ళకి వీళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది అయితే నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వారికి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఉంటుంది. ఇది కూడా వారికి రాజేంద్రన్న అందజేయాల్సింది ఉంటుంది. ఒకసారి చూడండి. మీరు లేకుండా ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 5 ఇంచ్ లైన్ అర్బన్ హెల్త్ సెంటర్లో సపోర్టింగ్ స్టాఫ్గా 15 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నటువంటి సపోర్టింగ్ స్టాఫ్ కొత్తపల్లి రమేష్ మరణం చెందడం జరిగినది. ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క 2 కళ్ళను లయన్స్ క్లబ్కి అప్పచెప్పడము మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి రమేష్. ఆ రమేష్ యొక్క ఆశయాన్ని, ఆత్మని శాంతి చేకూరాలని మేము రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి 6 అర్బన్ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి అందరం కలిసి సంతాపము
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు జన్మదిన వేడుకలను గురువారం కమాన్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచే నాయకుడు కేటీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్, యూత్ మండల అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరే శ్రీనివాస్ యాదవ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ మల్లు, మాజీ సర్పంచ్ కొండా వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్లు పోలు దాసరి సాయి కుమార్, బాబు సతీష్, నాయకులు పెండ్లి నారాయణ యాదవ్, బైరి అంజయ్య గౌడ, పంతకాని రవి, అనవేణ భూమయ్య, కొలిపాక శంకర్, మకీద్, కొయ్యడ కుమార్ యాదవ్, ఎల్లబోయిన రామ్మూర్తి, చొప్పరి శ్రీనివాస్, గుర్రం శంకర్, తోట రాజ్ కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. మాజీ వైస్ చైర్మన్ మరి బీఆర్ఎస్ కమాన్పూర్ బీఆర్ఎస్ మండల కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ మరి ఈరోజు మరి కేటీ రామారావు అంటే మరి నేటి తరానికి యువతకు మరి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి మోసం చేసి మరి గెలిచిందో మరి ఆ మోసాన్ని ఎండగట్టడానికి మరి యువ నాయకుడు మన కేటీ రామారావు గారు బర్త్డే ఇక్కడ కమాన్పూర్లో జరుపుకోవడం అనేది మన తెలంగాణ మన కమాన్పూర్ మండల ప్రజలకు అందరికీ కూడా నమస్కారం చెప్తూ మరి నేటి తరానికి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టడానికి యువతకు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచే దిశగా మరి ఇటువంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలి. మరి దశలో మళ్ళా అసెంబ్లీలో మళ్ళా ఎలక్షన్ల వరకు మరి అప్పుడు ముఖ్యమంత్రి కూడా కావాలని కోరుకుంటూ మరి ఈ ప్రోగ్రాం వచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. Happy birthday to you. ముఖం మీది పట్టు ఒక్కటి పెద్దది కడిగి మంచిగా పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం గోలివాడ గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆవుల చంద్రయ్య ఇటీవల మరణించడంతో నేడు తన దినకర్మ తన స్వగ్రామంలో కావడంతో మారుమూల గ్రామ వాస్తవ్యుడు కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల గోప ఐలయ్య యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించి త్రాగడ సానుభూతిని తెలియపరిచి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పించారు. గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరను ఇంకా గొప్పగా విజయవంతం చేయడమే అతనికి మనం ఇచ్చే నివాళని మురుమూరు మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. కొమరల్లి మల్లికార్జున స్వామి జాతర కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, కార్యక్రమంలో సీనియర్ నాయకులు బంధారపు రాములు గౌడ్, తాజా మాజీ సర్పంచ్ బండారి ప్రవీణ్ కుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ఆర్చనపల్లి రాజు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ కోల రామ్మూర్తి గౌడ్, బోడకుంట వెంకటస్వామి, దామోదర్ రెడ్డి, దామోదరరావు పాల్గొన్నారు. ఈరోజు క్రీస్తులైన ఆవుల చంద్రన్న గారి యొక్క 11వ దినానికి రావడం జరిగింది. మరి వారి యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని మరి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుసుకున్నాం. చంద్రన్న బతికిన రోజు అందరి వాడిగా బతికాడు. మంచి పేరు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడము చాలా సంతోషం. ఆయన లేని లోటు ఈ యొక్క గోలివాడ గ్రామానికి కానీ మండలంలో కానీ తెలియని లోటు రాజకీయంగా కానీ
తన వ్యక్తిగత జీవితం ఎంతో ఆదర్శమైన జీవితం గడిపింది. ఎవరికి ఒక శత్రుత్వం లేకుండా అందరి వాడిగా ఉన్న రోజులు బతికాడు. కాబట్టి వారికి ఆత్మకు రైట్. అదే కాకుండా గోలివాడ గ్రామంలో బయాజీ సారు ఉన్నప్పుడు సమ్మక్క సారక్క మరి ఒక దేవత జాతర నిర్వహిస్తే ఆ జాతరలో అప్పటి నుండి చనిపోయేంత వరకు వినలేని సేవ చేసింది. ఆ కమిటీలో కానీ ఆర్గనైజేషన్లో కానీ ఎప్పుడు ఆ కమిటీలో ఎటువంటి లోటు లేకుండా ఆ సమ్మక్క సారక్క జాతరను ఘనంగా నిర్వహించారు. ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా నీతి నిజాయితీతోటి ఆ యొక్క కమిటీని కూడా నడిపించేవారు. అన్ని విధాల ఆ జాతరలో మంచి పేరు సంపాదించారు గ్రామంలో. మరి ఎవరిని అడిగినా సమ్మక్క జాతర మేము కూడా చాలాసార్లు జాతర వచ్చినప్పుడు మరి ప్రతిసారి జాతరలో ఆయన యొక్క ప్రాబల్యం ఉంది. సమ్మక్క జాతర అంటేనే ఆవుల చంద్రన్న, అంటే ఆవుల చంద్రన్న తోటి ఈరోజు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండం తబితా ఆశ్రమం నందు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మాజీ చైర్మన్ ఆదేశాల మేరకు కోలేటి ఫౌండేషన్ ద్వారా స్థానిక బీఆర్ఎస్ యువ నాయకులు మధ్య అన్వేష్ ఆధ్వర్యంలో తబితా ఆశ్రమంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం, కేక్ కట్, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, టీఆర్ఎస్ పట్న అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, దారంలో కుమార్, సారయ్య, నాయక్, శివరాత్రి గంగాధర్, మాడిశెట్టి రవి, సాగర్, టోనీ, అశ్విక్, రాజేష్, వినయ్, దీను, నరేష్ పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్, ఈ యువతకి ఆదర్శమైనటువంటి ఐకాన్గా చెప్పుకునే వ్యక్తి ఎవరైతే తెలంగాణలో ఉన్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐకాన్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీ రమణ గారి జన్మదిన పురస్కరించుకొని రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో కోలోటి ఫౌండేషన్ ద్వారా మడ్డి అన్వేష్ గారి ఆధ్వర్యంలో పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. కేటీ రమణ గారు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ ప్రత్యేకతను జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మంచి నాయకులు, యువతకు ఐకాన్గా పిలువబడే శ్రీ కేటీ రామన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కోలేటి ఫౌండేషన్ గౌరవనీయులు పూర్వపు చైర్మన్, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గారైన కోలేటి దామోదర్ గారి కోలేటి ఫౌండేషన్ ద్వారా స్థానిక మిత్రులు, సోదరులు మధ్య అన్వేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం పట్టణంలోని తబితాశ్రమంలో ఈ కేటీ రామన్న గారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఒక చక్కటి యూత్ ఐకాన్గా పేరుగాంచి వివిధ దేశాల నుండి ఐటీ కంపెనీలు మన తెలంగాణకు తరలించగల చెప్పండి. చాలా బదిలిస్తుంది మటన్ బిర్యానీ అరే సంధ్య లక్ష్మి సంధ్య ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిత్ర బృందం ఆధ్వర్యంలో గోదావరి కనిపట్న అధ్యక్షులు అందరినీ ప్రేమతో పలకరించే మంచి మనసున్న మిత్రులు తిప్పారపు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను స్థానిక లక్ష్మీనగర్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్,
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండేటి రాజేష్, నాయకులు విజయ్, హనుమ, సత్యనారాయణ, సారయ్య నాయక్, సంహాచలం, గుండేటి శేఖర్, చిలుక శేఖర్, సత్యనారాయణ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టే కేసులకు భయపడమని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తుపెట్టుకుని అధికారులు నడుచుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదుపై ఈ నెల 16వ తేదీన గోదావరి కని 1వ పట్టణ పోలీసు నోటీసులు అందజేయగా వాటికి వివరణ ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ కు హరీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతుందని హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు తాను హాజరై సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకించినందుకే అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ గోదావరి కనిలో 10 కేసులు నమోదయ్యాయని, వీటిని చట్టబద్ధంగా న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించేందుకు గాను, కొందరు నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు పనులను ప్రశ్నించేందుకు గాను మరి నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటీసులు నాకు మొన్న 16వ తారీఖు నాడు ఇక్కడనే గోదావరికని మన ప్రెస్ క్లబ్ దగ్గర ఇస్తే మరి ఆ నోటీసులు పట్టుకొని ఇలా దానికి రెస్పాన్స్గా మేము రావడం జరిగింది. దాదాపు ఒక అరగంట సేపు నన్ను ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ కేసులో ఏమీ లేదు. ఇటువంటివి నా మీద ఒక 10 కేసుల దాకా పెట్టారు. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి, గోదావరికని అన్నీ కూడా తుపేల్ కేసులు. మా నాయకులు కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించినందుకు పెట్టే తుపేల్ కేసులే తప్ప ఏది కూడా కోర్టులో నిలవదు. ఇలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము వారు చెప్పింది ఏంది, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే నాయకుల్ని కానీ ప్రభుత్వాన్ని కానీ కేసులు పెట్టవద్దు. అయినా కానీ ఎవరు కూడా ఇక్కడ లా అనేది ఒకటి ఫాలో అవుతలేదు, చట్టం ఫాలో అవుతలేదు. ఇష్టం వచ్చినట్టు కేసులు, ప్రశ్నిస్తే కేసులు. రేపు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పనిచేసే కొందరు అత్యుత్సాహపరులైనా లేకపోతే ఇంకొకరైనా పార్టీ కార్యకర్తలైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కార్యకర్తలైనా కానీ రేపు రానున్నది కేసీఆర్ గారి ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే రానున్న 3 ఏళ్లలో. ఖచ్చితంగా దీనికి తగ్గట్టే వడ్డీతో పాటు మేము చెల్లిస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అక్రమ కేసులు, వీటికి ఎవరం కూడా భయపడము. మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చండి రాబాయ్ అంటే మా మీద అడ్డమైన కేసులు పెట్టు, వాగ్దానాల గురించి మాట్లాడితే అడ్డమైన కేసులు పెట్టు, లేకపోతే నాయకుడిని ప్రశ్నిస్తే ఏదో ఆ నాయకుడికి ఏదో అయిపోయినట్టు కేసులు పెట్టు. మరి ఇదే నాయకులు కదా అండి ఆ రోజు కేసీఆర్ గారిని ఉరిదీయాలి, రాళ్లతో కొట్టి చంపాలని చెప్పేసి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వాళ్ళు. ఇలా మేము మాట్లాడితే, మేము ప్రశ్నిస్తే మా మీద కేసు. సో ఈ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం మానుకోండి. రేపు రానున్న ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అదే చేస్తే డెమోక్రసీ అనేది ఇక్కడ చచ్చిపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే, కూనీ చేయబడకూడదంటే మీరు ఈ పద్ధతుల్ని అవలంబించడం బంద్ పెట్టుర్రి. మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టుండ్రి. మీరు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిండ్రు. వాటి మీద దృష్టి పెట్టుర్రి. అంతే తప్ప ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెడితే ఎవరికి లాభం దీనివల్ల? ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారో దాన్ని గుర్తెరి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పల్లెబాటలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం ఇచ్చిన గుర్తింపు సంఘం ఏఐటీసీ నాయకులు. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన యంగ్ లీడర్ కేటీఆర్. రామగుండంలో కనుల పండుగ కేటీఆర్ రామన్న జన్మదిన వేడుకలు. నిబద్ధత, క్రమశిక్షణ, అనుభవంతో విధి నిర్వహణ చేయాలి. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. అనారోగ్య సమస్యలతో యువకుడు మృతుని నేత్రాలను కుటుంబ సభ్యులు దానం.
ఇది రెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.